నెంబర్ 1 బెంగాల్ వారియర్స్. బెంగాల్ వారియర్స్కి ప్రో కబడ్డీ సీజన్ 11లో లెఫ్ట్ కార్నర్ పొజిషన్లో ఆడబోతున్నాడు సుల్తాన్ ఫజల్ అత్రచలి. లాస్ట్ సీజన్లో సరైనటువంటి ఫామ్లో లేనటువంటి కారణంగా ఫజల్ అత్రచలిని రిలీజ్ చేసింది గుజరాత్ జైంట్స్. బట్ తన ట్రూ కలర్స్లోకి వచ్చాడంటే రైడర్స్ అందరికీ దిబిడే అని చెప్పాలి. కేవలం 50 లక్షలకే ఈ సీజన్ ఆప్షన్లో బెంగాల్ వారియర్స్కి లభించాడు ఫజల్ అత్రచలి. ఇది ఒక స్టీల్ బైగా మనం అభివర్ణించుకోవచ్చు. ఆన్ ద అదర్ హ్యాండ్ ఫజల్ అత్రచలికి సపోర్ట్గా నితీష్ కుమార్ని తీసుకుంది బెంగాల్ వారియర్స్ మేనేజ్మెంట్. నితీష్ కుమార్ కూడా కేవలం 13 లక్షలకి లభించడం వెనకాల తన ఫామ్ డిప్ అవ్వడం కారణంగా మనం చెప్పుకోవచ్చు. బట్ నితీష్ కుమార్ కూడా తన ట్రూ కలర్స్లోకి వచ్చాడంటే కనుక రైడర్స్ని మడత పెట్టేస్తాడు. నెంబర్ 2 బెంగళూరు బుల్స్. బెంగళూరు బుల్స్కి ప్రో కబడ్డీ సీజన్ 11లో లెఫ్ట్ కార్నర్ పొజిషన్లో ఆడబోతున్నాడు నితిన్ రావల్. రీసెంట్ సీజన్స్లోనూ అండ్ సీనియర్ నేషనల్స్లోనూ మంచి ఫామ్లో లేడు నితిన్ రావల్. బట్ రణ్ధీర్ సింగ్ షరావత్ గారి చేతిలో పడితే గడ్డిపోచ కూడా బ్రహ్మాస్త్రంగా మారుతుంది. సో ఈ సీజన్లో నితిన్ రావల్ నుంచి ఒక సర్ప్రైజింగ్ ప్యాకేజ్ లాంటి పర్ఫార్మెన్స్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ యాజ్ యూజువల్గా రైట్ కార్నర్లో వీళ్ళకి ఆడబోతున్నాడు సౌరభ్ నందల్. గత కొన్ని సీజన్స్గా బెంగళూరు బుల్స్ డిఫెన్సివ్ యూనిట్ని సమర్థవంతంగా లీడ్ చేస్తున్నటువంటి సౌరభ్ నందల్ ఈ సంవత్సరం కూడా వీళ్ళకి రైట్ కార్నర్ పొజిషన్లో ఆడబోతున్నాడు. నెంబర్ 3 దబాంగ్ ఢిల్లీ. దబాంగ్ ఢిల్లీకి ప్రో కబడ్డీ సీజన్ 11లో లెఫ్ట్ కార్నర్ పొజిషన్లో ఆడబోతున్నాడు. లాస్ట్ సీజన్లో ఈ టీంకి అదరగొట్టినటువంటి లెఫ్ట్ కార్నర్ డిఫెండర్ ఆశిష్ మలిక్. ఫస్ట్ సీజన్లోనే చాలా బాగా పర్ఫామ్ చేశాడని చెప్పాలి. దొరికినటువంటి అవకాశాలన్నింటినీ కూడా సద్వినియోగం చేసుకున్నాడు. అండ్ పూర్తి స్థాయిలో ఈ సీజన్లో లెఫ్ట్ కార్నర్గా ఆడబోతున్నాడు కాబట్టి ఒక మంచి పర్ఫార్మెన్స్ని ఈ యంగ్స్టర్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు దబాంగ్ ఢిల్లీ మేనేజ్మెంట్. ఆన్ ద అదర్ హ్యాండ్ ఈ సంవత్సరం వీళ్ళకి రైట్ కార్నర్ పొజిషన్లో ఆడబోతున్నాడు లాస్ట్ సీజన్లో సెన్సేషనల్ పర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి యోగేష్ దహియా. సో ఈ డిఫెండర్ నుంచి కూడా ఒక మంచి పర్ఫార్మెన్స్ని దబాంగ్ ఢిల్లీ మేనేజ్మెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెంబర్ 4 గుజరాత్ జైంట్స్. గుజరాత్ జైంట్స్కి ప్రో కబడ్డీ సీజన్ 11లో లెఫ్ట్ కార్నర్ పొజిషన్లో ఆడబోతున్నాడు హర్ష్లాడ్. ప్రో కబడ్డీ సీజన్ 9లో హర్యానా స్టీలర్స్ తరఫున ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. బట్ ప్రో కబడ్డీ సీజన్ 10లో బెంగాల్ వారియర్స్ తరఫున అత్యధికమైనటువంటి ఛాన్సెస్ ఈ ప్లేయర్కి లభించలేదు. బట్ ఈ సీజన్లో మాత్రం రామ్ మెహర్ సింగ్ గారు చాలా చక్కగా ఈ డిఫెండర్ని లీడ్ చేసేందుకు అవకాశాలు ఉన్నాయని చెప్పాలి. అండ్ రైట్ కార్నర్ పొజిషన్లో వీళ్ళకి ఆడబోతున్నాడు ఎక్స్పీరియన్స్డ్ క్యాంపెయినర్ అయినటువంటి సోంబీర్ గులియా తెలుగు టైటన్స్కి పునేరి పల్టన్కి లాస్ట్ సీజన్లో గుజరాత్ జైంట్స్కి సైతం పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చినటువంటి డిఫెండర్. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఈ టీంకి ప్రో కబడ్డీ సీజన్ 11లో కూడా పాజిటివ్ రిజల్ట్ని అందించబోతున్నాడు సోంబీర్ గులియా. నెంబర్ 5 హర్యానా స్టీలర్స్కి ప్రో కబడ్డీ సీజన్ 11లో లెఫ్ట్ కార్నర్ పొజిషన్లో ఆడబోతున్నాడు మహమ్మద్ రజా చియనిషాద్లు. ప్రో కబడ్డీ సీజన్ 8లో బెస్ట్ డిఫెండర్గా ఉన్నాడు. ప్రో కబడ్డీ సీజన్ 9లో సెకండ్ బెస్ట్ డిఫెండర్గా ఉన్నాడు. అండ్ ప్రో కబడ్డీ సీజన్ 10లో బెస్ట్ డిఫెండర్గా ఉన్నాడు. సో ఈ నేపథ్యంలో ఒక తుఫాన్ లాంటి పర్ఫార్మెన్స్ని ప్రో కబడ్డీ సీజన్ 11లో మహమ్మద్ రజా చియనిషాద్ల నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు హర్యానా స్టీలర్స్ మేనేజ్మెంట్. ఆన్ ద అదర్ హ్యాండ్ లాస్ట్ సీజన్లో వీళ్ళకి రాహుల్ సేత్పాల్ సెన్సేషన్ని క్రియేట్ చేసినటువంటి డిఫెండర్ రైట్ కార్నర్ పొజిషన్లో ఆడబోతున్నాడు. రాహుల్ సేత్పాల్ రైట్ కార్నర్లో, మహమ్మద్ రజా చియనిషాద్లు లెఫ్ట్ కార్నర్లో ఒక సెన్సేషనల్ కాంబినేషన్ కుదిరిందని చెప్పాలి ప్రో కబడ్డీ సీజన్ 11లో హర్యానా స్టీలర్స్కి. నెక్స్ట్ టీమ్ జైపూర్ పింక్ ప్యాంథర్స్కి ప్రో కబడ్డీ సీజన్ 11లో లెఫ్ట్ కార్నర్ పొజిషన్లో ఆడబోతున్నాడు ప్రో కబడ్డీ సీజన్ 9 బెస్ట్ డిఫెండర్ అయినటువంటి అంకుష్ రాఠీ. ప్రో కబడ్డీ సీజన్ 9లో సెన్సేషన్ని క్రియేట్ చేసినటువంటి అంకుష్ రాఠీ ఆ తర్వాతి సీజన్స్లో కూడా కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తున్నాడు. సో ప్రో కబడ్డీ సీజన్ 11లో సైతం ఈ డిఫెండర్ నుంచి పాజిటివ్ రిజల్ట్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది జైపూర్ పింక్ ప్యాంథర్స్ మేనేజ్మెంట్. ఆన్ ద అదర్ సైడ్ ఈసారి వీళ్ళకి రైట్ కార్నర్లో చిన్న చేంజ్ జరిగింది. అర్పిత్ సరోహా ఈ సంవత్సరం వీళ్ళకి రైట్ కార్నర్ పొజిషన్లో ఆడబోతున్నాడు. లాస్ట్ ఫ్యూ సీజన్స్గా తమిళ థలైవాస్కి, పట్నా పైరేట్స్కి మంచి రిజల్ట్ని అందించినటువంటి అర్పిత్ సరోహా ఈ సీజన్లో జైపూర్ పింక్ ప్యాంథర్స్కి ఎలాంటి రిజల్ట్ని అందిస్తాడనేది ఆసక్తికరమైనటువంటి అంశంగా మారిందని చెప్పాలి. నెక్స్ట్ టీమ్ పట్నా పైరేట్స్కి ప్రో కబడ్డీ సీజన్ 11లో లెఫ్ట్ కార్నర్ పొజిషన్లో ఆడబోతున్నాడు. లాస్ట్ సీజన్లో వీళ్ళకి లెఫ్ట్ కార్నర్లో అదరగొట్టినటువంటి డిఫెండర్ అంకిత్ జాగ్లాన్. అండ్ ఇతనితో పాటుగా వీళ్ళకి రైట్ కార్నర్ పొజిషన్లో ఈ సంవత్సరం ఆడబోతున్నాడు వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ రైట్ కార్నర్ డిఫెండర్స్ అయినటువంటి శుభం షిండే గత కొన్ని సీజన్స్గా మంచి ఫామ్లో ఉన్నాడు. మరి ఎలాంటి పర్ఫార్మెన్స్ని పట్నా పైరేట్స్కి ఈ సీజన్లో అందిస్తాడనేది ఆసక్తికరమైనటువంటి అంశంగా మారిందని చెప్పాలి. నెక్స్ట్ టీమ్ పునేరి పల్టన్కి ప్రో కబడ్డీ సీజన్ 11లో లెఫ్ట్ కార్నర్ పొజిషన్లో ఆడబోతున్నాడు మోహిత్ కాలర్. గత సీజన్లో హర్యానా స్టీలర్స్కి ఆడినటువంటి ఈ లెఫ్ట్ కార్నర్ డిఫెండర్ ఈ సంవత్సరం పునేరి పల్టన్కి ఆడబోతున్నాడు. ఎట్ ద సేమ్ టైం వీళ్ళకి రైట్ కార్నర్ పొజిషన్లో ఈ సంవత్సరం ఆడబోతున్నాడు గౌరవ్ ఖత్రి. లాస్ట్ సీజన్స్గా రైట్ కార్నర్ పొజిషన్లో పునేరి పల్టన్కి తిరుగులేని డిఫెండర్గా ఉన్నటువంటి గౌరవ్ ఖత్రి ఈ సంవత్సరం పాజిటివ్ రిజల్ట్ని ఈ టీంకి అందించడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పాలి. నెక్స్ట్ టీమ్ తమిళ థలైవాస్కి ప్రో కబడ్డీ సీజన్ 11లో లెఫ్ట్ కార్నర్ పొజిషన్లో ఆడబోతున్నాడు సాహిల్ గులియా. ఎంత మంచి రైడర్ వచ్చినా కూడా ఏమాత్రం తడబడకుండా ట్యాకిల్ చేస్తూ ఉంటాడు. ప్లేయర్కి రెస్పెక్ట్ ఇస్తాడు, గేమ్కి రెస్పెక్ట్ ఇస్తాడు. చాలా మంచి డిఫెండర్గా మనం చెప్పుకోవచ్చు. అట్ ద సేమ్ టైం వీళ్ళకి రైట్ కార్నర్ పొజిషన్లో ఈ సంవత్సరం ఆడబోతున్నాడు సాగర్ రాఠీ. గత కొన్ని సీజన్స్గా రైట్ కార్నర్ పొజిషన్లో ఈ టీం డిఫెన్స్ని లీడ్ చేస్తున్నాడు సాగర్ రాఠీ. నెక్స్ట్ టీమ్ యూముంబాకి ప్రో కబడ్డీ సీజన్ 11లో లెఫ్ట్ కార్నర్ పొజిషన్లో ఆడబోతున్నాడు. లాస్ట్ సీజన్ ఈ టీంలోకి ఎన్వైపీగా ఎంట్రీ ఇచ్చి అద్దరు కొట్టినటువంటి డిఫెండర్ సోంబీర్ గోస్వామి.
అండ్ వీళ్ళకి ఈ సంవత్సరం రైట్ కార్నర్ పొజిషన్లో ఆడబోతున్నాడు రింకు శర్మ ఇంజురీ కారణంగా లాస్ట్ సీజన్ని మిస్ అవ్వడం జరిగింది. బట్ ఈ సీజన్లో ఒక మాస్ కంబ్యాక్ని మనం రింకు శర్మ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ టీం తెలుగు టైటన్స్కి ప్రో కబడ్డీ సీజన్ 11లో లెఫ్ట్ కార్నర్ పొజిషన్లో ఆడబోతున్నాడు. లాస్ట్ సీజన్లో చాలా తక్కువ అవకాశాలు లభించినప్పటికీ ప్రతి అవకాశాన్ని ఎన్కాష్ చేసుకుంటూ తనని తాను ఇంప్రూవ్ చేసుకున్నటువంటి డిఫెండర్ అంకిత్ జాగ్లాన్. అండ్ వీళ్ళకి రైట్ కార్నర్ పొజిషన్లో ఈ సంవత్సరం ఆడబోతున్నాడు క్రిషన్ దుల్. లాస్ట్ సీజన్లో సెకండ్ బెస్ట్ డిఫెండర్గా ఉన్నటువంటి క్రిషన్ దుల్ ఈ సంవత్సరం తెలుగు టైటన్స్కి రావడంతో తెలుగు టైటన్స్ డిఫెన్స్ మరింత బలపడిందని చెప్పాలి. అంకిత్ జాగ్లాన్ అండ్ క్రిషన్ దుల్ కాంబినేషన్ ఈసారి చాలా డెడ్లీ కాంబినేషన్గా పరిణమించబోతోంది. ఇద్దరు కూడా యంగ్ డిఫెండర్స్, అగ్రెసివ్ డిఫెండర్స్. సో ఈ నేపథ్యంలో తెలుగు టైటన్స్కి ఈసారి కార్నర్స్లో తిరుగులేదని చెప్పాలి. నెంబర్ 12 యూపీ యోధాస్ కూడా ప్రో కబడ్డీ సీజన్ 11 కోసం ఒక డెడ్లీ కార్నర్ కాంబినేషన్తో రాబోతోంది. వీళ్ళకి లెఫ్ట్ కార్నర్ పొజిషన్లో ఈ సంవత్సరం ఆడబోతున్నాడు సుమిత్ సాంగ్వాన్. గత కొన్ని సీజన్స్గా లెఫ్ట్ కార్నర్ పొజిషన్లో ఈ టీమ్ డిఫెన్స్ని లీడ్ చేస్తున్నాడని చెప్పాలి. ఆన్ ద అదర్ సైడ్ ఈ టీంకి ఈ సంవత్సరం రైట్ కార్నర్ పొజిషన్లో ఆడబోతున్నాడు సాహుల్ కుమార్. గత కొన్ని సీజన్స్గా జైపూర్ పింక్ ప్యాంథర్స్కి తిరుగులేని పర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి ఈ రైట్ కార్నర్ డిఫెండర్ ఈ సంవత్సరం యూపీ యోధాస్కి ఆడబోతున్నాడు. సో ఇది ఫ్రెండ్స్ ప్రో కబడ్డీ సీజన్ 11 కోసం టోటల్ 12 టీమ్స్ యొక్క కార్నర్స్ లిస్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి.